నమస్కారం 7 హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు స్వాతి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభిష్టం మేరకు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని చిత్తూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ భర్త చంద్రప్రకాష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఇందులో భాగంగా చిత్తూరు నియోజకవర్గంలో ఆశావహులు అధికంగా ఉన్న ఎవరికి టికెట్ ఖరారు చేసినా ఐక్యంగా ఉంటూ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పార్టీలో తనకంటూ గుర్తింపు అర్హతలు కలిగి ఉన్నాయని, తనకు అసెంబ్లీ టికెట్టు కేటాయిస్తే చిత్తూరు నియోజకవర్గం నుంచి పార్టీని గెలిపించుకుంటానని తెలిపారు. ఈ విషయాన్ని అధినేత దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చంద్రప్రకాష్ తెలిపారు. గెలుపు కృషి చేస్తాం. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు తప్పనిసరిగా గెలుస్తారని కూడా మీ ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నా అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ ఇస్తే కూడా సిద్ధంగా ఉంటామనేసి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరికి ఇచ్చినా కూడా ముందుండి గెలిపించేదానికి కృషి చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. చిత్తూరులో మీరు ఎవరికి ఇవ్వాలనుకున్నా, ఒక వర్గానికి ఇవ్వాలని, కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలని మీరు అనుకుంటే నాకు ఇవ్వండి, గెలిచి చూపిస్తాను అని చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్టీ వేరే సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వండి, మనస్ఫూర్తిగా గట్టిగా గెలుపు కృషి చేస్తామనేసి కూడా చంద్రబాబు నాయుడికి తెలియజేయడం జరిగింది. నాకనే కాదు, ఎవరికి ఇచ్చినా కూడా మేము సంతోషంగా పనిచేస్తామని కూడా చెప్పడం జరిగింది. రాజకీయంలో ఒడిదుడుకులు సహజంగా ఉంటాయని జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు పేర్కొన్నారు. రాజకీయాలకు ముందు పూతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబు రాజకీయ పరిపక్వత పూర్తిగా వేసుకోవాలన్నారు. తిరిగి అధికారంలోకి రావాలంటే ఎత్తుగడలు అవసరమని, అందులో భాగంగానే 60 మంది శాసనసభ్యులను తప్పించడం జరుగుతుందని అన్నారు. పార్టీలో ఉన్న వారికి అన్యాయం చేశారనడం సబబు కాదని ఎంఎస్ బాబును హెచ్చరించారు. రాజకీయాల్లో ఒడిదొడుకులు సహజంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనము రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు మనం ఏ స్థానంలో ఉన్నాం, ఎలాగ వచ్చాము అనేది ముఖ్యం. పై స్థాయికి వచ్చిన తర్వాత కొన్ని ఈక్వేషన్స్ వల్ల కొన్ని జరుగుతూ ఉంటాయి. అలానే ఎంఎస్ బాబు గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, పెద్దిరెడ్డి గారు, రామచంద్రారెడ్డి కానీ ఎక్కడా విస్మరించలేదు. వారికి తగిన న్యాయాన్ని, గుర్తింపుని ఇస్తామని చెప్పి కూడా సవినయంగా తెలియజేశారు. ఒక ఎస్సీని బలిపశువు చేయడం అంటే అక్కడ ఎస్సీ క్యాండిడేటే ఉంటాడు కాబట్టి అక్కడ ఎస్సీ బలిపశువు అనేది కాదు. చిన్న చిత్తగా మార్పులు సహజంగా ఉంటాయి ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు, మీరు తెలుగుదేశంలో తీసుకున్నా, బీజేపీలో తీసుకున్నా, జనసేనలో తీసుకున్నా ఇలాంటి కోకలుగా ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ టైం మీరు చూసినట్లయితే లలిత్ కుమార్కి ఇవ్వకుండా మరో క్యాండిడేట్ ఇప్పుడు ఇస్తున్నారు. ఇలాంటి సందర్భాలు అనేకం ఉంటాయి. ఒకే క్యాండిడేట్ రాజకీయంగా ఉండాలని కోరుకోవడం ఎంత సహజమో, రాజకీయ ఎత్తుగడలలో రాజకీయ గెలుపు కోసము, పార్టీ కోసం మనం అంకితభావంతో పనిచేయాలి. కానీ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించేదానికి ఎవరు కూడా ముందుకు పోకూడదు. పార్టీ చిత్తశుద్ధితో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తామని చెప్తాను. కాబట్టి మా మిత్రులు, సోదరులు ఎంఎస్ బాబు గారు కూడా మీ ద్వారా నేను వినియోగించుకుంటా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీకు తగిన గుర్తింపు ఇస్తారు. మీకు మంచి జరిగే విధంగా నా ప్రయత్నం కూడా మీకోసం ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. పూతలపట్టు తనకు టికెట్టు కేటాయింపులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితులకు తీవ్ర అన్యాయం చేశారంటూ పూతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబు జగన్పై మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఎంఎస్ బాబు మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా పూతలపట్టు నియోజకవర్గంలో పార్టీ పెద్దలు మంత్రులు చెప్పినట్టే నడుచుకుంటూ గడప గడపకు పోయి పార్టీ అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. ఇప్పుడు నాపై వ్యతిరేకత ఉంటే ఎవరిది బాధ్యత అని అన్నారు. 5 ఏళ్లలో ఒక్కసారి కూడా సీఎం జగన్ మమ్మల్ని పిలిచి మాట్లాడలేదన్నారు. ఐపాక్ సర్వేలో తనకు అనుకూలంగా లేదని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. ఈ దఫా పూతలపట్టు టికెట్ ఆశించవద్దని సీఎం జగన్ చెప్పడం తగదని ఎద్దేవా చేశారు. డబ్బులు ఇస్తే ఐపాక్ వాళ్ళు సర్వే ఫలితాలు ఎలాగైనా మారుస్తారని, పార్టీలో టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం సరికాదన్నారు. ఇప్పటికీ వైసీపీ పార్టీపై నమ్మకం ఉందని, పార్టీ వీడే ప్రసక్తే లేదని తెలిపారు. పెద్దిరెడ్డి రామచంద్రెడ్డిపై గౌరవంతో ఆయన తనకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఈరోజు నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే మా వైఎస్ఆర్ పార్టీ తరఫున 5 ఏళ్ళు పరిపాలన చేసిన దానికి మా పూతలపట్టు నియోజకవర్గం ప్రజలందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు నేను ఇంత కష్టపడి ఒక దళితుగా పుట్టి ఎక్కడో చిత్తూరు మండలంలో పెరిగి పూతలపట్టు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అయ్యి ఈరోజు నేను మంచి కార్యక్రమం చేసి మా ముఖ్యమంత్రి గారికి ఒక మంచి ఎమ్మెల్యేగా నేను చేసినాను. కానీ ఈరోజు నేను చేసింది తప్పు ఏమీ నాకు తెలియదు. కానీ ఈరోజు మాకు సీటు కేటాయిస్తలేదు అని చెప్తున్నారు. మా తప్పు ఏముంటుందని కూడా ఆయన ఒకసారి తెలియజేస్తున్నారు. మా తప్పు ఏం చేసినాము, అట్లీస్ట్ 5 ఏళ్ళుగా మీరు ఒక్కసారైనా మిమ్మల్ని పిలిపించి 1 ఇయర్కి ఒకసారి పిలిపించి మీరు చేసే పద్ధతి కరెక్టే కాదు, మీరు ఇది చేసింది ఇది తప్పు, ప్రజలతో మీరు కరెక్ట్ లేదా, లేదు మీరు చేసింది కరెక్టా, నా యొక్క వ్యక్తిగత కరెక్ట్ లేదా అన్నది కూడా అడిగుండొచ్చు. 5 ఏళ్ళుగా గడప గడప తిరగమన్నారు. 5 ఏళ్ళు గడప గడప తిరిగినాను. సీఎం గారు అనౌన్స్మెంట్ చేయకముందే దాదాపు నేను 5 నెలలకు ముందే నేను చేస్తాను అనమాట. మళ్ళీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ నేను 1.5 yearగా నేను గడప గడప చేసినాను. చిత్తూరు జిల్లాలో నేను చేయకుండా ఎవరు చేయకుండా అన్నీ పూర్తి చేసినాను అనమాట. సీఎం గారేమో మీరు గడప గడప చేయండి నేను చూసుకుంటున్నారు. ఈరోజు చూస్తేమో మీ పర్ఫార్మెన్స్ బాగలేదు, మీ సర్వే బాగలేదు అంటున్నారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి కరెక్టా ఇది కూడా మాకు అర్థం కలగచ్చేసి. అంటే మీకు దళితులు అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంచెం ఆలోచించండి వచ్చేసి. ఆ 5 ఏళ్ళుగా కాలంతో పాటు మేము నడిచినాం వచ్చేసి. నాకు ఉండే నమ్మకం మీద నన్ను ఇంతవరకు నన్ను నడిపించినారు. కానీ ఈరోజు ఒక్కో రోజుల్లో వచ్చి మీరు మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీ సర్వే బాగాలేదంటే సర్వే చేసింది ఎక్కడ సర్వే చేసినారు? ఐబాక్ సర్వే అంటే కరెక్టా? రాష్ట్ర ప్రజలకు అన్నగా, మేనమామగా, కొడుగ్గా, మనవడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సేవలు అందిస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. నేను ఎవరికైతే ఇది ఎలక్షన్ చెప్పకూడదు, నా దగ్గరైతే ఎవరైతే ఎంపీటీసీ గెలిచారో, నా దగ్గరైతే ఎవరు లబ్ధి పొందాడు, ఆ ఊరికి వాళ్ళు చేసి ఏమన్నా చెప్పమనండి. వాళ్ళు పోతారు, నేను వచ్చేది ఇష్టం లేదంట. ఇంకొక ఆయన పోతాడు, వాళ్ళకి నమ్మి నేను బీఫార్ వేస్తే దాన్ని వాళ్ళ సొంత మనుషులకి వాళ్ళ పార్టీ ఎప్పుడులా ఏ పార్టీ వచ్చినా మారే మహానుభావులు వాళ్ళు అంటారు ఒక సెక్షన్కే నేను వ్యతిరేకమంటాను. వాళ్ళు వస్తే సెక్షన్ మొత్తం క్లోజ్ చేసుకొని ఇంటికి పోతారు. ఎందుకు చెప్తున్నానంటే ఒకరు బాగా ఆలోచించండి మీరు. నేను అవినీతి పరుడుగా పనిచేసి నేను గ్రూప్ రాజకీయాలు చేసి నేను ఎవరినైనా అన్యాయంగా ద్రోహం చేస్తుంటే నాకు మీరెవరు కూడా సపోర్ట్ చేయదని జగన్ చెప్పాడు. నేను మీకు ఓటేసి మీకోసం వచ్చినప్పటి నుంచి తపనబడి నేను ఓటు కోసం చేయాల. నేను మేనిఫెస్టో పెట్టినట్టు మీకు అన్ని నవరత్నాలు తీసుకుని వచ్చిన, మహిళలకు కానీ రైతులకు కానీ ఉద్యోగులు కూడా 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన. పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఈ నెల 25న మాక్ పోల్ నిర్వహణ చేపట్టాలని విద్యాశాఖ మరియు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ అధికారులను జిల్లా కలెక్టర్ ఎస్ సన్మోహన్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య పర్మనెంట్ కాంట్రాక్ట్
అవుట్సోర్సింగ్ కార్మికులు, ఇంజనీరింగ్ విభాగ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలో నిర్లక్ష్యం తగదంటూ ఈ నెల 3వ తేదీన నిరవాధిక సమ్మెను జయప్రదం చేయాలంటూ ఏఐటియుసి అధ్యక్షులు ఎస్ నాగరాజు పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా సమ్మెలోకి వెళ్తున్నాం. రేపు ఈరోజు ధర్నా, రేపు సమ్మె, రేపు 3వ తారీఖు నుండి పూర్తిగా 26 జిల్లాల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు మొత్తం కూడా పర్మనెంట్, కాంట్రాక్ట్ కార్మికులు కూడా మొత్తం 50 మంది సమ్మెలో, నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ. నమస్కారం.